వెల్లడస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు సముచిత స్థానం. ఎమ్మెల్యే జీవి 10న వినుకొండలో మహారుద్రాభిషేకం. ప్రస్తుతమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే దళితులకు సముచిత గౌరవం, అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు పట్టణానికి వచ్చిన లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావును తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులకు ఎమ్మెల్యే జీవి పిల్లి మాణిక్యరావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా అనేక పోరాటాలు, ఉద్యమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాణిక్యరావు అని కొనియాడారు. ఎంఆర్పీఎస్ లో వివిధ హోదాల్లో పనిచేశాక తెలుగుదేశం సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరారన్నారు. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి ఎంఆర్పీఎస్ పోరాటాల్లో ముందుకెళ్ళి ఉద్యమాలు నడిపి దాంట్లో జాతీయ స్థాయిలో కూడా ఒక ఎంఆర్పీఎస్లో ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ జాతీయ స్థాయి అధ్యక్షుడు చేసి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం భావాలు నచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని వారు రావడం, మరి ఈరోజు వారు లిడ్ క్యాప్ చైర్మన్ అయ్యారంటే ఈరోజు ఆ లెదర్ ఇండస్ట్రీని మళ్ళీ భవిష్యత్తులో తప్పనిసరిగా చంద్రబాబు గారితో మాట్లాడే చొరవ ఉంది. దానికి నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా దాని మీద కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అవసరమైతే వినుకొండలో ల్యాండ్ ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లిడ్ క్యాప్కి సో నిధులు తీసుకొస్తే ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే ఖచ్చితంగా వినుకొండ ప్రాంతంలో గవర్నమెంట్ నుండి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సో మీ ఆధ్వర్యంలో లిడ్ క్యాప్ చైర్మన్గా ఆ పదవికి వన్నెలేస్తానని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తప్పనిసరిగా దాన్ని కొత్త వెలుగులు తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ దాంట్లో మా పూర్తి సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వినుకొండ మన ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తమ్ముడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటాం. మళ్ళా జీరో నుంచే మొదలైంది ప్రయాణం. జాతీయ అధ్యక్షుడు కాబట్టి నేను ఇక్కడికి రాగానే నాకు పెద్ద పోస్ట్ ఇవ్వలేదు, నాకేదో రాజకీయంగా అవకాశం ఇవ్వలేదు. చేరిన తర్వాత కూడా కనీసం ఒక కార్యదర్శి పోస్ట్ కూడా లేకుండా జాతీయ అధ్యక్షుడిగా భారతదేశం మొత్తం తిరిగి దక్షిణ భారతదేశం అంతా నిర్మాణం చేసి ఎంఆర్పిఎస్లో మిలిటెంట్ ఉద్యమాలు చేసి ఎంఆర్పిఎస్ని గొప్ప నిర్మాణం చేసి 25 ఏళ్ళ అనుభవం ఉండి అంతకుముందు విప్లవ ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాకు నేను వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కార్యదర్శి పోస్ట్ కూడా లేదు. నా ఎంతటా నేను వచ్చాను కాబట్టి నేను నిరూపించుకోవాలని చెప్పేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు జిల్లా అధ్యక్షులుగా మా పెద్దలు జీవి ఆంజనేయులు అన్నగారు మొట్టమొదట నేను పార్టీలో చేరిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా అన్న దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుని, అన్న ఎట్లంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీ గురించి నాకు తెలుసు, కాకర్ల హరి అని చెప్పేసి మా అల్లుడు అన్న దగ్గరే శిష్యుడిగా ఉండేవాడు, అతని ద్వారా వచ్చాను, మాణిక్యరావు బాగా కష్టపడి పనిచేయని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నుంచి పార్టీలో ఏ రోజు ఏ అవసరం వచ్చినా కింది స్థాయి నుంచి పనిచేసుకుంటూ వెళ్ళాను. ఒక 5-6 నెలలు పనిచేస్తే రాష్ట్ర కార్యదర్శి వచ్చింది. తర్వాత ప్రభుత్వం పోయింది, అధికార ప్రతినిధి ఇచ్చారు. అధికార ప్రతినిధితోటి మనకు పోస్ట్ ఎప్పుడు కూడా ముఖ్యం కాదు. మన కనుక పనితనం మన దగ్గర ఉంటే మనకి మిగతావన్నీ కిరీటాలుగా మారుతాయి. పనితనం లేనోడికి కిరీటం పెట్టినా ముళ్ళకచ్చిలాగే ఉంటుంది. 5 ఏళ్ల పాటు వైసీపీ నా పెద్దలు చెప్పినట్టు వైసీపీ అరాచకాల మీద, వైసీపీ చేస్తున్నటువంటి దాష్టికాల మీద, వైసీపీ చేసే ప్రతి వ్యతిరేక పనుల మీద, అన్నిటి మీద కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేశాం. లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఈ నెల 10న ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని న్యాయవాది సైతారావు, శివశక్తి మేనేజర్ గాలి రమణారావు, మోటమర్రి నరసింహారావులు, జెట్టి శ్రీనివాసరావులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మహారుద్రాభిషేకం కార్యక్రమాన్ని పట్నంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని,
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా వారి ఆశీస్సులతో స్వయంగా వారే పాల్గొని మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మహారుద్రాభిషేకం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో భారీగా చేస్తున్నట్లు తెలిపారు. మన వినుకొండలో ఎల్లుండి అనగా ఆదివారం సాయంత్రం ఒక గొప్ప మహారుద్రాభిషేకం జరగబోతుంది. దాంట్లో ఆ కార్యక్రమం వలన మన ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందాలని, వర్షాలు కురవాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ విశేష మహారుద్రాభిషేకంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి యొక్క సహకారంతో మరి అదేవిధంగా పట్టణ ప్రముఖులు ఇతర అందరూ అన్ని వర్గాల కలుపుకొని పోయి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ వేళ పాల్గొని ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. మహారుద్రాభిషేకం క్రితంలో వినుకొండలో 3 సార్లు, గుంటూరులో ఉన్నటువంటి అమ్మా ట్రస్ట్ బాబా గారు లోక కళ్యాణార్థం వినుకొండ పట్టణ ప్రజలు, అలాగే వినుకొండ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్నటువంటివి నెరవేరాలని చెప్పి రేపు అనగా ఎల్లుండి 10వ తారీఖు సాయంత్రం 6:10 ఈ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని జరపబోతూ ఉన్నారు. ఇందుకు మనందరికీ తెలుసు, మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి ఆంజనేయులు గారు ఒక మంచి పని అంటే ఆయన సహకారం అన్ని విధాలుగా ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున గారు కూడా అదేవిధంగా ఆయన యొక్క సహాయ సహకారాలని, మంచి పనులకి ఆయన తోడ్పడుతూ ఉంటాడు. మరి ఎమ్మెల్యే గారు మక్కెన మల్లికార్జున గారు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు మొత్తం కూడా అనేక మంది స్వచ్ఛందంగా రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమానికి దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహారుద్రాభిషేక కమిటీ వారు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎల్లుండు అనగా 10/11/2024 ఆదివారం సాయంత్రం 6:10 ఖచ్చితంగా 6:10 అమ్మా ట్రస్టు చారిటబుల్ వారు గుంటూరు వారి ఆధ్వర్యంలో కంపల్సరిగా మహారుద్రాభిషేకము ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన వినుకొండ నడి ఒడ్డులో గల కాలేజీ గ్రౌండ్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో మహారుద్రాభిషేకము జరిగినటువంటి ఈ కార్యక్రమంలో అనేక రకముల ఔషధాలు కలిగిన అభిషేకాలు చేయడం జరుగుతుంది. దీని వలన మనకి కొన్ని ప్రజలకు కూడా కొన్ని రుగ్మతలు ఉంటాయి. ఇది ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతుంది కాబట్టి దాని యొక్క ఫలితం మనకు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తప్పనిసరిగా పాల్గొని కంపల్సరిగా 6:10 కార్యక్రమం ప్రారంభమైంది. మీరందరూ కూడా ఒక అరగంట ముందే వచ్చి ఈ కార్యక్రమం అందరూ హాజరయ్యి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ 2018 మార్చి 25 శ్రీరామనవమి రోజు ఇదే స్థలంలో, ఇదే ప్లేస్లో, అదే టయానికి 6:10 జరిగింది. ఏంటి మహారుద్రాభిషేకం. అప్పుడు బాబా గారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారి అమ్మ ట్రస్ట్ బాబా గారు ఈ వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు అతి సమీపంలో, అతి దగ్గరలో నడిబొడ్డున ఉన్నటువంటి కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామి వారి చరిత్ర, వారి యొక్క గొప్పతనం మనకు తెలియపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనకందరికీ తెలియపరిచిన తర్వాతనే మనకు వినుకొండ ప్రాంత అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. దానికి రుజువులన్నీ చూసుకోవచ్చు, మనకు కనిపిస్తూనే ఉన్నాయి, మన కళ్ళెదురుగా చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాతనే మన వినుకొండ అభివృద్ధి అయింది. మన ప్రీతమ నాయకులు జీవి ఆంజనేయులు గారు సహకారంతో, మక్కెన మల్లికార్జునరావు గారి ప్రోత్సాహంతో ఈ వినుకొండ ఘాట్ రోడ్డు కమిటీ సేవకులతోటి ముందుకు పోయి అందరూ ప్రజలందరూ సహకారంతో, వాళ్ళ దాతల సహకారంతో, ముఖ్యంగా దాతలకి
పాదాభివందనం చేసుకోవచ్చు. వాళ్ళ సహకారంతో ఘాట్ రోడ్డు నిర్మాణం అనేది చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆటంకాలు వచ్చి అట్లా ఆగిపోయింది. తర్వాత మళ్ళీ మన అదృష్టం బాగుండి ఆంజనేయులు గారి సహకారంతో ముందుకు నడిపించడానికి ఆయన ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ గుడి నిర్మాణం కూడా సగంలో ఆగిపోయింది. దానికి కూడా సహకరిస్తాము. అందరం కమిటీ చేసుకొని ముందుకు తీసుకెళ్దాము. ఈ యొక్క దైవ కార్యాలు చేసుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. మన ప్రాంతం భూగర్భ జలం కానీ, ప్రాంతం పాడి పంటలు కానీ, అందరూ వ్యాపారాలు కానీ అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెప్పి ఉన్నారు దైవజ్ఞులు. ఆ యొక్క వారి సలహాలు సూచనలతోటి మన అందరి సహకారంతో, మన ప్రీతం నాయకులందరి సహకారంతో, పట్టణ ప్రజలందరి సహకారంతో, దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నాము. కాబట్టి అందరూ పాల్గొని ఈ యొక్క మహారుద్రాభిషేకంలో చూసి ఆనందించి తరించి ఈ దైవ కార్యంలో పాల్గొనాలని కోరుకుంటూ, వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండి అందరినీ ఆదుకున్నప్పుడే ఆ రంగానికి నిజమైన గుర్తింపని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిడి మల్లికార్జునరావులు తెలిపారు. చిలకలూరుపేటలో కందిమల్ల స్పెషాలిటీ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిడి మల్లికార్జునరావులు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ముందుగా స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక విభాగాన్ని ఎమ్మెల్యే జీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యే జీవి మక్కెనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన డాక్టర్ కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరి, డాక్టర్ కందిమల్ల తేజస్వికి శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆసుపత్రి మంచి వృద్ధిలోకి రావాలని, ఆ నీడలో 10 మంది ప్రజలకు మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలోనూ మేటి అవుతుందని, ప్రపంచ వైద్య పర్యాటకంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించారన్నారు. ప్రతి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలన్నారు. స్థానిక వినుకొండపట్నం వినుకొండ మున్సిపల్ కార్యాలయం నందు జనసేన పార్టీ తరఫున లీగల్ సెల్ విభాగంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ పదవి బాధ్యతల్ని జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్నం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, వినుకొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిశీలకుడు భూపతిరావు చేతుల మీదుగా జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు పదవి బాధ్యతలు అందజేయడం జరిగింది. అనంతరం లీగల్ సెల్ విభాగంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ పదవి బాధ్యతల్ని అందుకున్న జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావుకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.